నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. 121 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేట హైస్కూల్లో ఇది పరిస్థితి. హనుమకొండ జిల్లా పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకే సీఎం కృషి. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్. నల్గొండ జిల్లాలో ఘనంగా తిరంగా బైక్ యాత్ర. జాతీయ పతాకాన్ని సక్సెస్ చేయాలని యువమోర్చా సూచన. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలము వెంకట్రావుపేట గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 121 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ సరిపడా టీచర్లు లేక ప్రైవేట్ స్కూళ్ల వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతము డిప్యూటేషన్పై పనిచేస్తున్న రవి ఒక్కరే పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ, డిఈఓ దృష్టికి తీసుకువెళ్లామని ఉపాధ్యాయుడు రవి తెలిపారు. రేషనైజేషన్ ద్వారా గానీ నూతనంగా నియమితులైతే గానీ టీచర్లను పంపలేమని అధికారులు చెబుతున్నారని ఉపాధ్యాయుడు వివరించారు. రవిరాజ్ సార్, ప్రస్తుతం మా పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య 121 సార్. ఈ 121 విద్యార్థులకు గాను ప్రస్తుతం నేను ఒక్కనే ఉపాధ్యాయుని డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నాను సార్. మా పాఠశాలకు గత 7-8 సంవత్సరాల నుంచి ఎటువంటి ఉపాధ్యాయుల పోస్టులు శాంక్షన్లు లేవు సార్. లో శాంక్షన్ పోస్ట్ ఈ స్కూల్. గౌరవ డిఓ గారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్ట సార్. ఒకవేళ ఆ ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక శాఖ ఆమోదం పొందినా లేదా రేషనైజేషన్ ఏది జరిగినా కానీ మా పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత తీరుతుంది సార్. ప్రస్తుతము ఈ 121 మందికి నేను ఒక్కనే తొలిమెట్టు కార్యక్రమాన్ని బోధించడం జరుగుతుంది సార్. చాలా కష్టంగా ఉంది. ఒకవేళ విద్యా వాలంటీర్లను ఇచ్చినా కానీ ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయుల కేటాయింపు జరిగినా కానీ విద్యార్థులకు ఇంకా సమర్థవంతంగా బోధించిన వాళ్ళం అవుతాం సార్. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, మహిళలు వివిధ సామాజిక వర్గాలతో కలిసి పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శివరామయ్య, సిఐ కిషన్, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే మహాసంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా షూ, బెల్ట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ విద్యా వ్యవస్థ పట్ల సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు.
గతంలో పాఠశాలల మీద దృష్టి పెట్టిన ప్రభుత్వాల కంటే మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఉపాధ్యాయులను అందరినీ కూడా సమాలోచన చేస్తూ మనకు ఒక మంచి విద్యను అందిస్తున్నది మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇంత గొప్పగా విద్యను అందిస్తున్నటువంటి ఈ తరుణంలో మనమందరం కూడా మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలను, కోరికలను మనమందరం కూడా పూర్తి స్థాయిలో ఒక గొప్ప పేరు తేవడం కోసం మనమందరం కూడా కష్టపడదాం. కష్టపడితే కానిదంటూ ఏది లేదు. మీరందరూ కూడా ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు. మీరందరూ కూడా రేపటి భావి తెలంగాణలో పోలీస్ అధికారులుగా, కలెక్టర్లుగా, డాక్టర్లుగా కావలసినటువంటి వాళ్ళు. భావి తెలంగాణలో మీరే ఈ యొక్క తెలంగాణకు ఆదర్శంగా ఉండేటువంటి వాళ్ళు. అటువంటి మీకు మరి మీ ఆలోచనలకు అనుగుణంగా ఇంతకుముందు మన ఓదల్ సార్ చెప్తా ఉన్నాడు, మా దగ్గర ఇంకా కొన్ని వసతులు అవసరం ఉన్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో తిరంగ బైక్ యాత్రను ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మార్కెట్ యార్డు శివాలయం నుంచి బయలుదేరి మెయిన్ రోడ్డుపై యాత్ర నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు లాలు నాయక్, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పగిళ్ల సాగర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త దేశభక్తిని చాటుకుంటూ ఇతరులను కూడా ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని వారు సూచించారు. ప్రతి పౌరుడు తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. నినాదాలి జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై 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 మాతా భారత్ 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 మాతా భారత్ భారత్. రాఖీ పండుగను రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పలువురు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్గాం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ నూకరాజు, మోర్మూర్ గ్రామ సర్పంచ్ బాదరవేణి స్వామి, హెచ్ఎం కల్పన తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మేము ఈ బిల్డింగ్ కి రావడానికి కృషి చేసినటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఈ ఇయర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం రీసెంట్ గా.
ఈ సందర్భంగా మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేసీఆర్ సీఎం సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. తర్వాత లోకల్ లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు సార్. చాలా ప్రాబ్లమ్స్ నుండి మా పిల్లలు ఈ రోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ తోని కార్పొరేట్ కాలేజెస్ కి, కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఒక బిల్డింగ్ మాకు నిర్మించి ఇచ్చినందుకు ధన్యవాదములు సార్. తర్వాత ఒక అన్నా చెల్లెలకి ఉన్నటువంటి పండగని ఈ రోజు మా స్కూల్లో జరుపుకోవడానికి మా పిల్లలందరికీ మాకు అవకాశం కల్పించినటువంటి మా ప్రతినిధులందరికీ నమస్కారం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రదర్ కి కట్టే ఫీల్ ఎక్కడ ఉందో అది మా స్కూల్లో మేము చేసుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కొత్తగా కట్టినటువంటి బాలికల హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో ప్రిన్సిపల్ గారిని రిక్వెస్ట్ చేయగానే ఇక్కడ పండుగ జరుపుకోవడానికి అవకాశం కల్పించి విద్యార్థులందరితో పాటు ఎంటర్టైన్ కావడానికి అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ఈ పాఠశాలను ఇంకా అప్డేట్ చేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ తమ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే విధంగా ఈ విద్యాలయం నుంచి చాలా మంది పిల్లలు గొప్పగా జీవితంలో తీర్చిదిద్దబడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ అందరు పిల్లలతో పాటు స్టాఫ్ అందరినీ మనము గౌరవించుకుంటూ వారి ద్వారా కేసీఆర్ గారికి రాఖీ కట్టించి ఇక్కడ సంబరాలు జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మేడం, మన స్టాఫ్, మేనేజ్మెంట్ అందరూ సహకరించినందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరఫున మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆపత్కాల సమయంలో గ్రామంలో ప్రజలకు ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందించే వైద్య సేవలు మరువరానివని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ అన్నారు. అంతర్గాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండలంలోని ఏఎన్ఎం ఆశా వర్కర్లు రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. అన్నా తిరుపతి అన్న ఫోటో తీస్తున్నారా? కొంచెం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో
వజ్రోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. మెప్మా విభాగం డిప్యూటీ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రేగుంట శ్రీ దుర్గా స్లమ్ సంఘం, మట్టంవాడ పెద్దమ్మ సంఘం, వాసవి సంఘం మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్పీలు సుజాత, శ్రీదేవి, రాధా, మున్సిపల్ ఆఫీసర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరు రావాలి ఒకసారి ముందడుకో మన ముందడుకో ఎక్కి ఒకటి వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో పలువురు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని చాటుకునేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా జాతీయతా భావాన్ని చాటుకున్నారు. వ స్వతంత్ర వార్షికోత్సవ వజ్రోత్సవాల వేడుకల్ని పురస్కరించుకొని టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు చంగమల్ పిఎస్ వారి ఆదేశాల మేరకు అందరం పార్టీలకు అతీతంగా ఈ వజ్రోత్సవాలను ఘనంగా మా గ్రామ పంచాయతీ తిరుమలపూర్ రాకంచెర్లలో 400 మందితో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ పండుగని కులాలకు అతీతంగా జరుపుకోవడం, మతాలకు అతీతంగా జరుపుకోవడం, పార్టీలకు అతీతంగా జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఐక్యతను ఒకటిగా చూపించుకోవడానికి ఈ వజ్రోత్సవాలను నిర్వహించినందుకు పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమే ఈ స్వతంత్ర వజ్రోత్సవాలకు జరుపుకోవడం జరిగింది. త్యాగాల వల్ల వచ్చిన ఈ స్వతంత్రం కలిసిమెలిసి అందరం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మహనీయులను ఒకరోజు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యా వనరుల కేంద్రము, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో మండల నాయకులు జాతీయ జెండాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మనకు వచ్చి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, డిపార్ట్మెంట్లు కానివ్వండి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళతో పాటు మన భారత ఉద్యమంలో పాల్గొని మనకు స్వాతంత్రం బ్రిటిష్ పాలన నుంచి వచ్చింది. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళ కాలం లోపల చివరకు గోవా లోపల పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చినందుకు మనము ఈ స్వాతంత్ర ఉత్సవాలు ఘనంగా జరుపుకొని మనం స్వేచ్ఛా వాయువుని పిలుచుకోవాలని కోరుకుంటున్నాము. అటువంటి దాని లోపల భాగస్వామ్యమైన ప్రతి ఒక్క గ్రామ పెద్దలు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలో తహసీల్దార్ రాజు నాయక్ ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ లాలు యాదవ్, సర్పంచ్ లావణ్య ఎల్లగౌడ్, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విద్యార్థులు, ఉద్యోగులు, మండల నాయకులు జాతీయ జెండాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 121 మంది విద్యార్థులకు ఒకే ఒక ఉపాధ్యాయుడు. జగిత్యాల జిల్లా వెంకట్రావుపేట హైస్కూల్లో ఇది పరిస్థితి. హనుమకొండ జిల్లా పరకాలలో ఘనంగా తిరంగా ర్యాలీలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దేందుకే సీఎం కృషి. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్. నల్గొండ జిల్లాలో ఘనంగా తిరంగా బైక్ యాత్ర. జాతీయ పతాకాన్ని సక్సెస్ చేయాలని యువమోర్చా సూచన. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.